ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. టైంకి వచ్చి నా కొడుకుని కాపాడావు. థ్యాంక్స్. యూఆర్ వెల్కమ్. మా కన్నయ్యని కాపాడినందుకు నీకు రుణపడి ఉంటానమ్మా. పర్లేదు బామ్మగారు. దేవతల వచ్చి నా బిడ్డని కాపాడావమ్మా. అయ్యో ఆంటీ, సాటి మనిషిగా నేను చేయాల్సిన సాయం చేశాను. నీ పేరేంటమ్మా? నిత్య. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సమయానికొచ్చి బాలాగారిని సేవ్ చేశారు. సుందరి, నీ చేతులు కాలిపోయాయి. చిన్న గాయాలే, పర్వాలేదు. ఏ ముహూర్తాన్ని పెళ్లి చూపులు అనుకున్నామో గాని మన బాలాకిలా జరిగింది. సమ్మర్ కదా, వేడికి కారులోంచి మంటలు వచ్చేసాయి. అందుకేరా ఫుల్ ట్యాంక్ చేయించొద్దని చెప్పి చచ్చాను. బాబుకి మహాగండమే తప్పిందమ్మా. స్వామి, లోపల అమ్మాయి తరపు వాళ్ళు ఉండుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చూపులు, పెళ్లి గురించి మాట్లాడుకోవటం మంచిది కాదేమో అనిపిస్తుంది. పర్లేదమ్మా, నేను వాళ్ళకి సర్ది చెబుతాను. బాబు చాలా కంగారు పడ్డాడనుకుంటా. ముందు తనని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి కాదు, సుందరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పర్వాలేదు బాలాగారు, ఇంటికి వెళ్ళి వెన్న రాసుకుంటే తగ్గిపోతుంది. సరే, ఇక నేను కూడా వెళ్ళొస్తానమ్మా. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. బాయ్. బాయ్. రా నాన్న. పదండి. పదండి. కన్నయ్య, అమ్మా, బాధపడకు. ఏం కాదు, ఇంకో సంబంధం వస్తుందిలే. ఏయ్ ఆగో, ఇంట్లోకి వస్తున్నావేంటి? నీకే చెప్పేది, నా మాటలు వినిపించడం లేదా? ఆ గడప దాటి ఇంట్లోకి రావద్దని చెప్పినా సిగ్గులేదా? మా అక్కకి మీరు చేస్తున్న అన్యాయం తెలిసాక గడప దాటుకుని కాదు, అవసరమైతే గడపని తన్నుకొనొస్తాను. నువ్వు గడపను తన్నుకొని వచ్చేంత అన్యాయం మీ అక్కకి మేమేం చేశాం? ఏంటివి? వీటి అర్థం ఏంటి? మా అక్క తన సొంత జీవితాన్ని, పెళ్లిని త్యాగం చేసి బావగారికి కేర్ టేకర్గా చేయాలా? ఇలా రాయించి అగ్రిమెంట్ మీద మా అక్క చేత సంతకం ఎలా పెట్టిస్తారు మీరు? సుందరి,
నువ్వు అలా ఎందుకు సంతకం పెట్టావు? బావగారు, మీరు అడగాల్సింది నిలదీయాల్సింది మా అక్కని కాదు, మా అక్క చేత అగ్రిమెంట్ మీద సంతకం చేయించిన మీ వాళ్ళని. గాయత్రి, నువ్వు అరవకే. ఇన్ని గొడవలు జరుగుతుంటే ఇవన్నీ ఎందుకే? మనం తర్వాత మాట్లాడుకుందాం. బామ్మగారు, దాని మాటలేం పట్టించుకోకండి. ఇదెక్కడ న్యాయం అండి? బావగారి హెల్త్ కండిషన్ కి మా అక్క పర్సనల్ లైఫ్ కి ముడిపెట్టి అగ్రిమెంట్ ఎలా చేస్తారు మీరు? గాయత్రి, ఆ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం. బావగారి కోసం మా అక్క జీవితాన్ని నాశనం చేయాలని ఎలా అనుకుంటారు మీరు? గాయత్రి, మాటలు జాగ్రత్తగా రాని. అదేదో తెలియకుండా మాట్లాడుతుంది. దాని మాటలు పట్టించుకోకండి. గాయత్రి, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవకూడదు, కొంచెం కోపం తగ్గించుకో. ఏంటమ్మా అది? ఆ అగ్రిమెంట్ విషయం మాకు కూడా చెప్పలేదేంటి? ఎలా చెప్తారు? చెప్తే పైకి మంచి వాళ్ళలాగా పెద్ద మనుషుల్లాగా కనపడరు కదా. గాయత్రి, ఏం జరిగిందో నీకు తెలీదు. నువ్వు మాట్లాడుకో. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే వాళ్ళ మనసులు చిన్నవిగా ఉంటాయంటారు. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తోంది. గాయత్రి, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే మీ అక్కతో మాట్లాడు, అంతేగాని ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు అరవకు. రా గాయత్రి, రా. మీ స్వార్థం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని బలి చేయాలనుకున్న మీరు విలువల గాయత్రి, గురించి, మంచితనం గురించి వద్దే. ఇంకెప్పుడు మాట్లాడకండి. మీ అక్క జీవితాన్ని మేమేం బలి చేయాలనుకోలేదు. నువ్వనుకున్నట్టు మీ అక్కేం అమాయకురాలు కాదు. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి మా దగ్గర 30 లక్షలు తీసుకుంది.